హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు రోజు చపాతీ తిని తిని బోరు కొడుతుందా? అయితే ఈసారి కొత్తగా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారా, నిగనిగలాడుతూ పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ గోధుమ నూక ఉప్మా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా బాణీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అది కొంచెం వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10 జీడిపప్పులు, 5 వెల్లుల్లిగడ్డలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, 1 కప్పు ఆనియన్, 2 పచ్చిమిర్చి నిలువుగా కోసుకుని వేసుకోవాలి. మొత్తం వేసుకున్నాక బాగా కలుపుకోండి. అవన్నీ ఫ్రై అయ్యాక 1 కప్పు టమాటా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోండి. అవన్నీ బాగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపోయేంత ఉప్పు, ఏ గ్లాస్తో అయితే నూక తీసుకుంటామో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. నేనైతే 2 గ్లాసులు నూక తీసుకున్నా కాబట్టి 4 గ్లాసులు వాటర్ వేసుకున్నా. ఒక్కసారి మూత పెట్టుకుని మంచిగా వాటర్ తిరగబడేలా బాయిల్ అవనివ్వండి. తరువాత ఈ గోధుమ నూకను వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ అవనివ్వండి. మొత్తం బాయిల్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక్కసారి కలుపుకొని దించుకోండి. మీకు ఉప్మా వద్దు, చపాతీయే కావాలనుకున్న వాళ్ళు కిందన లింక్ ఉంది, క్లిక్ చేయండి. బాయ్ బాయ్.